హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు వింటే నా జతగా స్టోరీలోని 63వ భాగం. మరోవైపు వేణు రుద్ర మాటలకి వణికిపోతూ, రే సమన్వయ ప్రేమ గురించి తర్వాత తెలుసుకోవచ్చులే, కానీ మీ హనీమూన్ గురించి ఏం ఆలోచించావు? రేపు వెళ్తున్నారా లేదా అని టాపిక్ డైవర్ట్ చేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. రుద్ర వేణు మాటలు విని మనసులో నవ్వుకుంటూనే తన మాటలు వినిపించినట్టు యాక్ట్ చేస్తూ, ఏంటి, నువ్వు నా ఫ్రెండ్ని ప్రేమించావా? ఎవరు ఆ ఫ్రెండ్? నాకున్న ఫ్రెండల్లా వేణునే కదా, అంటే నువ్వు వేణుని ప్రేమించావా అని షాకింగ్ వాయిస్తో అంటాడు. వేణు పేరు వినగానే ఫోన్లో ఉన్న వేణు గుండె స్పీడ్ 200 దాటిపోయి వెంటనే ఫోన్ కట్ చేసి తల మీద చేతులు పెట్టుకొని సోఫాలో కూలబడిపోయి, ఇది నా కొంప ముంచేసింది, రేపు నేను వాడిని ఎలా ఫేస్ చేయాలి అని లబోదిబోమని అంటూ ఉంటాడు. రుద్ర కట్టైన ఫోన్ చూసి నవ్వుకుంటూ, లేకపోతే నాతోనే కటీఫ్ అంటా వెదవ, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వీడికి తెలిసి కూడా అనవసరంగా ఫీడ్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు టెన్షన్తో తిరిగి నేను వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలా ఉండాలి. లేకపోతే సమన్వితో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందిలే అని తనలో తానే నవ్వుకుంటూ అనుకుంటే ఉంటే, డోర్కి ఆనుకొని వయ్యారంగా నిలబడి చప్పట్లు కొడుతూ ఉన్న శక్తి, వావ్, వాట్ ఎ పెర్ఫార్మెన్స్, మీలో ఇంత యాక్టర్ ఉన్నారని నాకు అసలు తెలియదు రుద్ర గారు అని వెటకారంగా నవ్వుతూ అంటుంది. అప్పటి వరకు నవ్వుతున్న రుద్ర ఫేస్ కావాలని అలకగా పెట్టి మొహాన్ని తిప్పేస్తే శక్తి నవ్వుతూ రుద్రని వెనక నుంచి హత్తుకుని, ఏంటి మా శ్రీవారు అలకపాన్పు ఎక్కినట్టున్నారు, అయినా ఏంటోయ్ ఇంత కోపం, అది మీకు మీ ప్రాణమైన సతి మీద, మీ సతి చేసిన చిన్న తప్పుకి ఇలా అలగటం భావ్యంగా ఉందా పతిదేవా అని నవ్వుతూ అడుగుతుంది. రుద్ర షాకింగ్ ఫేస్తో శక్తి వైపు తిరిగి, ఏంటి నువ్వే ఇలా మాట్లాడటమే, ఇది ఎప్పటి నుంచి? అయినా శ్రీవారు పతిదేవా అని పిలుస్తున్నావేంటి? రుద్రగారికి గారు తీసేయమంటేనే అమ్మో బాబోయ్ అని అరిచిన నువ్వు ఇప్పుడు ఇంతలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఎక్కడవో తేడా కొడుతుంది. ఏంటి ఇంత కాకా పడుతున్నావు, దేనికోసం అని ఒక ఐబ్రో రైస్ చేసి ఆటిట్యూడ్గా అడుగుతాడు. శక్తి వెర్రి నవ్వు నవ్వుతూ, అంటే రుద్రగారు, మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా, ఇలా మాట్లాడితే భర్తలకి కోపం తగ్గుతుందని వచ్చే ముందు ఫోన్లో యూట్యూబ్ వీడియో చూసి వస్తున్నాను, అదే మీ దగ్గర ప్రయోగించాను మీ కోపం పోగొట్టడానికి. సరే ఇదంతా ఎందుకు, కానీ మీ కోపం అయితే పోయింది, అది చాలు నాకు అని ఎగ్జైటింగ్గా అంటుంది. రుద్రశక్తి నడుముని చుట్టుకుంటూ, నేనన్నానా నీ మీద నాకు కోపం పోయిందని? నువ్వు నేను చెప్పిన పని చేస్తేనే నీ ముందు నాకున్న కోపం పోయి మునుపటి రుద్రగా మారిపోతాను, లేదంటే ఇప్పుడు నీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నా కదా అలాగే ఉండిపోతాను. వింటావా వినవా అనేది ఇక నీ ఇష్టం అని యాటిట్యూడ్గా అడుగుతాడు. శక్తి సంతోషంగా, మీరు చెప్పిన మాట వినకుండా మీ శక్తి ఉంటుందా చెప్పండి, వింటాను. ఆఖరికి మీతో పాటు ఎక్కడికి రమ్మన్నా సరే కళ్ళు మూసుకొని వచ్చేస్తాను. చెప్పండి ఏం చేయాలి? ముద్దు పెట్టాలా, అన్నం తినిపించాలా, లేకపోతే మీకు ఇష్టమైన డిషెస్ చేయాలా, ఏం చేయాలి? ఫాస్ట్గా చెప్పండి, ఫాస్ట్గా మీ కోపం తగ్గించేస్తాను అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది. రుద్ర శక్తి ఎగ్జైట్మెంట్ చూసి మనసులోనే నవ్వుకుంటూ, అవేమీ అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు నాతో పాటు షవర్ బాత్ చేసి రేపు నేను ఎక్కడికైనా తీసుకువెళ్తే అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము అన్నమాట నీ నోటి నుంచి రాకుండా కళ్ళు మూసుకొని నాతో వచ్చేయాలి, అంతే సింపుల్. ఒప్పుకుంటావా మరి అని అడుగుతాడు. శక్తి షవర్ బాత్ అనగానే సిగ్గుపడిన రుద్ర బయటికి తీసుకువెళ్తాను అనగానే ఎగ్జైటింగ్గా, ఎక్కడికి రుద్ర గారు అని అడుగుతుంది.
ఇదిగో ఇంతకు ముందు చెప్పాను ఎక్కడికి అని అడగకూడదని. అయినా అడిగావంటే నేను నీ మీద కోపంగా ఉండటమే నీకు ఇష్టమని అర్థమైపోయింది. ఇంకెందుకు నా దగ్గర నువ్వు ఉండటం? పో, నీ మరిది దగ్గరికి పోయి ఏవో ముష్టి ప్లాన్స్ వేసుకుంటూ బ్రతికేయండి అని ఆపోజిట్ సైడ్ తిరిగి చేతులు కట్టుకొని నవ్వుకుంటూ ఉంటాడు. శక్తి కంగారుగా రుద్రకి రైలింగ్కి మధ్యలో దూరి రుద్రని గట్టిగా హక్ చేసుకొని, లేదు లేదు, నేను అసలు అడగను. ఎక్కడికని? మీతో పాటు ఎక్కడికైనా సరే కళ్ళు మూసుకుని వచ్చేస్తాను, ప్రామిస్ అని చిన్నపిల్లలా అంటూ, ప్లీజ్ మీరు నాతో ఇంతకు ముందులా ప్రేమగా నవ్వుతూ మాట్లాడండి చాలు నాకు అని అమాయకంగా అంటుంది. రుద్ర తనని చూసి నవ్వుకుంటూ శక్తి చుట్టూ చేయి వేసి, అయితే పద, ఫస్ట్ కండిషన్ షవర్ బాత్ కంప్లీట్ చేద్దాం అంటూ శక్తిని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్ళి షవర్ ఆన్ చేసి కొంటెగా శక్తి వైపు చూస్తూ ఉంటే శక్తి పూర్తిగా తడిసిపోతూ బట్టలు శరీరానికి అతుక్కుపోయినా పూర్తిగా కనిపిస్తున్న తన శరీర సౌష్ఠవానికి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. సిగ్గుపడటానికి కాదు ఇక్కడికి వచ్చింది స్వీటీ, మన స్వీట్ మూమెంట్స్ కోసం అంటూ రుద్ర శక్తి బ్లేజర్ తీసి పక్కన వేసి శక్తిని తన మీదకి లాక్కొని గాఢంగా పెదవులు అందుకొని ముద్దు పెడుతూ లోకాన్ని మర్చిపోతాడు. వేణు 5 నిమిషాల తర్వాత తేరుకొని కోపంగా వెంటనే సమన్వికి ఫోన్ చేస్తే అప్పటికే సమన్వి మహి శక్తి చేసిన పనికి తిట్టుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. ఫోన్ రింగ్కి డిస్టర్బ్ అయిన సమన్వి తన ఫోన్ తీసుకొని చూడగా ఫోన్ మీద వేణు నంబర్ చూసి కళ్ళు మెరిసి, ఫస్ట్ టైం వేణు తనంతట తానుగా ఫోన్ చేస్తూ ఉంటే సమన్వి స్కైలో ఫ్లై చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి బావా అని అరిచి, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? ఎప్పుడూ లేనిది నువ్వు నాకు ఫోన్ చేయటం ఏంటి? అంటే నా మీద నీకు ప్యారయ్యిందా అని సిగ్గుతో మెలికలు తిరుగుతూ అడుగుతుంది. వేణు పటపట పళ్ళు నూరుతూ నూరుతూ ఉంటే ఆ సౌండ్కి సమన్వి వినిపించి, ఏంటి బావా అటు సైడ్ నుంచి ఏదో ఫట్ ఫట్ అని సౌండ్ వస్తుంది? నీతో పాటు ఎవరైనా ఉన్నారా, లేకపోతే నన్ను వదిలించుకోవటానికి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా? అంత పని మాత్రం చేయకు బావా, పొరపాటున అలాంటివి ఏమైనా చేస్తే నేను ప్రాణాలతో ఉండను అని సీరియస్ అండ్ సిన్సియర్గా అంటుంది. అప్పటి వరకు జస్ట్ కోపంగా విన్న వేణు సమన్వి మాటలకి కంగారు పడుతూ, పిచ్చి మొహమా, ఏంటి ఆ మాటలు? అయినా నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? నాలాంటి అనాథని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రారు. కానీ నువ్వు నీ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి శ్రద్ధగా చదువుపై దృష్టి పెట్టు. అయినా మీ అన్నయ్యకి నన్ను ప్రేమిస్తున్నానని అంత ధైర్యంగా చెప్తావా? పిచ్చి పెట్టిందా నీకు అని చెడామడా 4 దులిపేసి ఫోన్ కట్ చేస్తే సమన్వి అయోమయంగా, ఇదేంటి, ఫోన్ చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, కట్ చేశాడు, కనీసం చెప్పేది కూడా వినిపించుకోడా? ఎప్పుడూ ఇంతే అని మూతి ముడిచి అనుకొని, అయినా అన్నయ్యకి నేనెప్పుడు బావని ప్రేమించానని చెప్పాను? ప్రతిసారి చెప్పాలనుకున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళేసరికి కాళ్ళు వణికిపోయి మాట రాక సైలెంట్గా ఉండిపోతే ఇక అన్నయ్యకు చెప్పే ధైర్యం కూడా నా మొహానికి. బావకి ఏదో అయ్యింది, బహుశా కలేమైనా కని ఉంటాడు, రేపు వాడితోనే మాట్లాడి తేల్చుకోవాలి అని అనుకుంటూ బుక్స్ ముందేసి బెడ్ మీద పడిపోతుంది. పావుగంట తర్వాత రుద్రశక్తి పెదవులు పూర్తిగా కందిపోయేలా చేశాక వదిలి తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ పెదవుల ప్రయాణాన్ని కిందకి తీసుకువచ్చి కంఠం మీద జారుతున్న నీటిని తన నాలుకతో అందుకుని దాహం తీర్చుకుంటూ వాటి మీద ముద్దులు పెట్టి నచ్చిన చోట కొరికిన చోట మళ్ళీ ముద్దులు పెడుతూ స్వీటీ అని మత్తుగా మోకాళ్ళ మీద కూర్చొని తన పిడికిలిలో ఇమిడిపోయే పింక్ అండ్ వైట్ కలర్లో ఉన్న నడుముని చూసి ఆగలేక తన పెదవులని నడుము మీద నిలిపి నడుము మడతల్ని చేతులతో సవరిస్తూ పెదవులకి పని చెప్తూ నడుమంతా ముద్దులు పెడుతూ కొరుకుతూ ఉంటే
బొడ్డు లోతుని కష్టపడి పెదవులతో కొలుస్తూ ఆగలేక బొడ్డు మీద కొరికి శక్తికి ఊపిరాడనివ్వకుండా రుద్రగారు అన్న పేరుని పదే పదే నోటి నుంచి వచ్చేలా చేస్తూ ఉంటుంది. శక్తి అలా తన పేరు కలవరిస్తూ ఉంటే రుద్రలో తాపం ఎక్కువైపోయి కలవరిస్తూ పైకి లేచి తన షర్ట్ తీసేసి, స్వీటీ, నేను ప్రొసీడ్ అవనా అని తమకంగా తన మెడ మీద ముద్దులు పెడుతూ అడుగుతాడు. శక్తి హా అని చెప్పలేక కళ్ళు వాల్ చేసి రుద్ర చుట్టూ చేతులు వేస్తే రుద్ర ఇక తట్టుకోలేక శక్తిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి తనని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి మళ్ళీ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన చేతులకి పని చెప్తూ శక్తి శరీరాన్ని కొలుస్తూ ఊపిరాడనివ్వకుండా చేస్తాడు. రుద్ర చేసే మాయకి శక్తి రుద్రని గట్టిగా చుట్టుకుని వీపులో గోర్లు దించుతూ తమకంలో మూగుతూ ఉంటుంది. రుద్ర పెదవులని వదిలేశాక నిదానంగా కిందకి దిగుతూ తన ప్రయాణాన్ని కిందకి సాగిస్తూ ఉంటే ఇంతలో డోర్ కొట్టిన శబ్దం సౌండ్స్కి డిస్టర్బ్ అయ్యి శక్తి వైపు చూసేసరికి శక్తి విసుగ్గా మొహం పెడుతుంది. ఫస్ట్ టైం శక్తిని అలా విసుగ్గా చూసి రుద్ర ఆశ్చర్యపోయి తన చేతుల్ని లాక్ చేసి, ఏంటి స్వీటీ, నన్ను వదలాలని అనిపించటం లేదా అని కొంటెగా తన బుగ్గ మీద పెదవులతో రాస్తాడు. శక్తి గారంగా రుద్ర చుట్టూ చేతులు వేసి, అవును రుద్రగారు, నన్ను నేను పూర్తిగా మీకు అర్పించుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అది కూడా నా పూర్తి అనుమతితో. అందుకే ఇంత దూరం వచ్చాక మీరు దూరం జరుగుతుంటే ఎందుకో నచ్చలేదు అని ఓపెన్గా చెప్తుంది. శక్తి అలా ఓపెన్గా చెప్తుందని ఎక్స్పెక్ట్ చేయని రుద్ర కొంచెం ఆశ్చర్యపోయిన తర్వాత నవ్వుకొని తన టీషర్ట్ శక్తి నుంచి వేరు చేస్తూ ఉంటే డోర్ సౌండ్ పెరిగిపోయి రుద్ర విసుగ్గా, ఇప్పటికీ ఈ పనిని పోస్ట్పోన్ చేసి రేపటి నుంచి ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, డిస్టర్బ్ చేసే ఛాన్స్ కూడా నేను ఇవ్వను అని చెప్పి విసుగ్గా పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే శక్తి చిరాకుగా మంచి సమయంలో డిస్టర్బ్ చేశారు అనుకుంటూ విసుగ్గా పైకి లేచి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్అప్ పై డోర్ తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.